హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? టుడే దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మా ఇంట్లో చేసే స్టైల్లో చేసామండి ఈరోజు. టోటలీ డిఫరెంట్ ప్రాసెస్. మేమైతే బయట దొరికే బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా, ప్యాకెట్ మసాలా ఏవి యూస్ చేయం. అన్నీ హోమ్ మేడే అండి, ఇంట్లో చేసుకున్న మసాలాతోనే చేసుకుంటాము. దీనికోసం మనం ఫస్ట్గా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని ఇలా చేత్తో బాగా నలిపేసుకోవాలండి. అవన్నీ విడివిడిగా చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఆనియన్ అంతా వేసేసుకొని తిప్పుతూనే ఉండాలండి. దాన్ని కొద్దిసేపు కూడా వదలకూడదు, లేదంటే అవి మెత్తగా అయిపోవడము, లేదంటే అవి సరిగ్గా కుక్ అవ్వవు. ఒక్కొక్క ఆనియన్ ఒక్కొక్కలా కుక్ అవుతుంది. ఇలా మనం తిప్పుకుంటూ ఉంటే అన్ని ఆనియన్స్ అనేవి ఈక్వల్గా కుక్ అవుతాయండి. ఇవి అయిపోయాక అంతలో మనం ఇప్పుడు చికెన్ వాష్ చేసి పెట్టేసుకోవాలండి. ఈ చికెన్ని మనం కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి వాష్ చేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం వేస్తే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఇలా వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ మనం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని ఇలా బాగా చేత్తో తిప్పాలండి. అప్పుడు అందులో ఉన్న బంకలాగా ఉండేది అదంతా వెళ్ళిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని కడుక్కోవాలండి నీట్గా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ అనేది ఊరుతుంది చికెన్లో ఉన్నది. అప్పుడు ఆ వాటర్ని మనం వంపేసుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ అనేది అంతా వచ్చేస్తుంది మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాక. ఇలా వాటర్ని మొత్తం వంపేసుకోవాలండి. ఇప్పుడు మనం మెయిన్ ఇదేనండి బిర్యానీలోకి. దీన్ని మనం మసాలా చేసేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. దీన్ని మనం వేయించుకొని లైట్గా దోరగా వేయించుకొని దీంట్లోకి మనం ఒక టమోటా కూడా యాడ్ చేసి వీటిని మిక్సీ పట్టించేసుకోవాలండి. ఇవి లవంగం అండి, ఇది మొగ్గ అండి. ఇది రాతి పువ్వు అంటారు, పత్తర్క పూల్. ఇది పువ్వు అండి. షాజీరా, మిరియాలు, ఇంకా చెక్క, ఇవన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు, ఒక్క టొమాటో యాడ్ చేసి ఇందులో కొంచెం వేయించుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఇలా మసాలా ఆడించి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఈ మసాలాస్తో. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి, మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆయిల్, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి కొంచెం, కారం పొడి కొంచెం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని 1 by 1 వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం. ఇప్పుడు ఇది కారం పొడి అండ్ ధనియాల పొడి కొంచెం. ఇందులోకి ఉప్పు వేసేసుకోవాలండి, అంటే సరిపడ్డా మ్యారినేషన్కి. కొంచెం పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, పుదీనా అండి ఇది. వీటినన్నిటిని వేసుకొని ఇప్పుడు మనం మెయిన్గా ఇది కర్డ్ అండి. ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసుకోవాలి. ఈ కర్డ్ అనేది ఎంత పుల్లగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. 1 day బిఫోరే మనం తోడు పెట్టేసుకోవాలండి. ఫ్రెష్గా ప్యాకెట్ది అలా వేయకుండా బిఫోర్ డేది అయితే బెస్ట్ అండి. ఇప్పుడు మనం ఆడించుకున్నాం కదండి మసాలా, అన్నీ దోరగా వేయించుకొని అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మెయిన్ ఇదే అండి, బాగా మ్యారినేట్ అవుతుంది. మనం అలానే వేసేయడం కన్నా ఇలా మిక్సీ పట్టి వేస్తే ఆ ముక్కలకి బాగా పట్టుకుంటుందండి. మామూలుగా ఎలా వేసుకుంటామంటే మనం అలానే బిర్యానీ ఆకు అన్నీ అలానే వేసేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మిక్సీ పట్టి వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అసలు రెస్టారెంట్ స్టైల్లో కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ ముక్క అనేది బాగా దానికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం మనం వేయించుకున్న ఆనియన్ వేసేసి ఇప్పుడు దీన్ని బాగా చేత్తో ఇలా తిప్పేసుకోవాలండి, ముక్కలకి అన్నిటికీ ఆ మసాలా పట్టేలాగా. దీన్ని ఇలా మనం బాగా మ్యారినేషన్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1/2 hour to 1 hour పక్కన పెట్టుకుంటే అది బాగా ముక్కలకి పట్టుతుందండి మసాలా. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టి ఇప్పుడు బియ్యం వాష్ చేసి పెట్టేసుకోవాలండి. ఇది నేను అన్ని బాస్మతి రైసే తీసుకున్నాము. చూడండి, ఇలా అన్నీ మనం నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం రైస్ పెట్టుకోవడానికి ఎసురు కోసం అండి. ఇందులో కూడా మనం కొన్ని వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. చూడండి, ఇది పత్తర్క పూలు అంటారు, రాతి పువ్వ. ఇది స్టార్ అనేస్ అండి, ఇంకా చెక్క కొంచెం. ఇవన్నీ వేసి మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే ఇందులోకి ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి కాబట్టి. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి,
లవంగం ఉంది, యాలకుబుడ్డ ఉంది, షాజీరా కొంచెం, మిరియాలు కూడా కొంచెం. ఇవన్నీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. వీటిని బాగా మసలనివ్వాలండి. అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తుంది. తర్వాత మనం రైస్ వేసాక రైస్కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది. ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే బియ్యం అనేవి బంకగా లేకుండా పొడి పొడిగా ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి బియ్యంలోకి. వన్స్ వాటర్ బాగా మసిలాక ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద ఉంటాయి కదండి, చెక్క, ఇంకా మనకి కొంచెం పెద్ద పెద్దగా అనిపించేవన్నీ తీసేసుకోవాలండి, తీసి పడేసుకోవాలి. ఎందుకంటే ఇది అన్నంలో తగులుతూ ఉంటాయి. చెక్క అవన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి కదా, అవన్నీ తీసేసాను నేను. ఇప్పుడు బియ్యంలోని వాటర్ అంతా వంపేసి ఇవన్నీ వేసేసుకోవాలండి, బియ్యం అన్నీ అందులోకి. బియ్యం అయితే నేను ఒక 1/2 అవర్ అలానే వాటర్లో వేసి పెట్టాను. చూడండి, ఇప్పుడు బియ్యం అన్నీ వేసేసుకున్నాక అంతలోపు మనం చికెన్ ఉంది కదా అండి, మ్యారినేట్ చేసింది, అది కూడా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని లేయర్గా వేసుకుంటాం కదండి, అది ముక్కలు అనేవి సరిగ్గా కుక్ అవ్వవు. ఇలా మనం ముందే ఒక 60% అలా కుక్ చేసేసుకోవాలి. రెండు ఒకే పక్క పెట్టేసుకోవాలండి. ఒక పక్క చికెన్ కుక్ అవుతూ ఉంటుంది, ఒక పక్క మనకి రైస్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. రైస్ని మనం ఒక 80% కుక్ చేసుకోవాలండి. రెండు కుక్ అవుతాయి. వన్స్ ఇవి కుక్ అయ్యేలోపు మనం ఇప్పుడు ఫుడ్ కలరింగ్స్ రెడీ చేసుకుందాం. ఇది పసుపు అండి, పసుపులోకి లెమన్ స్క్వీజ్ చేసాము. ఇది ఎల్లో ఫుడ్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ కుంకుమ పువ్వు ఉన్నా కూడా దాంతో కూడా మనం ఫుడ్ కలర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది కేసరి పౌడర్తో చేసిందండి ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇప్పుడు రెండు రెడీ అయిపోయాయండి, రైస్ అండ్ చికెన్. నేనైతే ఒక్క లేయరే వేసానండి చికెన్. ఫస్ట్ కింద చికెన్ వేసి దానిపైన రైస్ అంతా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఇలా. అంటే ఇప్పుడు మనం చికెన్ అనేది ఒక లేయరే ఉంటుంది కింద, ఎందుకంటే అది బాగా కుక్ అవ్వాలి కాబట్టి కింద దాన్ని పెట్టేయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి అండి పైన అలా వేసుకోవాలి, కొంచెం నెయ్యి, అలాగే ఆయిల్ కూడా అండి, ఆయిల్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఈ ఆయిల్ గీ వేస్తేనే అండి టేస్ట్ వచ్చేది. అది రైస్ అనేది బాగా విడివిడిగా ఉంటుంది, పొడి పొడిగా. ఇది కొత్తిమీర, పుదీనా అండి, రెండు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఒక లేయర్ వేసేసుకోవాలండి. ఇది అయ్యాక ఇప్పుడు ఆనియన్ అండి, మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక లేయర్ ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అండి ఇలానే. ఇందులో కొంచెం ఫుడ్ కలరింగ్స్, ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇంకా ఇది ఎల్లో ఫుడ్ కలర్, మనం పసుపుతో చేసుకున్నాం కదా అండి, అది ఇలా వేసేసుకోవాలండి. లేయర్ లేయర్కి ఇలానే అండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులోకి రైస్ ఒక లేయర్ అలా వేసేసుకుంటూ ఉండాలి. కొంచెం పల్చగానే వేసుకోవాలండి రైస్, మరీ ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మధ్య మధ్యలో మనం ఆనియన్ అవి కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా రైస్ వేయాలి. మళ్ళీ సేమ్ అండి, ఆయిల్ కొంచెం, గీ కొంచెం, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇలా వేసేసుకోవాలి, ఆనియన్. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. మామూలుగా అయితే పైన అట్ ది ఎండ్ యాడ్ చేస్తారు ఫుడ్ కలర్స్. అలా చేయడం వల్ల కొంచెం వరకే అది ఫుడ్ కలర్ అనేది ఉంటుంది, తర్వాత డౌన్ అంతా రైస్ వైట్ కలర్లో ఉంటుంది. అలా లేకుండా మనం ఇలా లేయర్ లేయర్కి ఫుడ్ కలర్ వేసుకుంటే బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా అండి. ఇప్పుడు ఫైనల్గా మనం రైస్లో ఇవి వాటర్ ఉన్నాయి కదా అండి, ఒక గిన్నెలే కొంపి పెట్టేసుకోవాలి. దాన్ని లాస్ట్లో మనం దమ్కి పెట్టినప్పుడు పైన పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా వేసుకోవాలండి. ఇదైతే మన ఫైనల్ లేయర్. ఇంకా మిగిలినవన్నీ వేసేసుకోవాలి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫుడ్ కలర్స్ అన్నీ ఉంటాయి కదా అండి, అవన్నీ ఇలా వేసేసుకోవాలి. గీ అండ్ ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. గీ అనేది వేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇలా అండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఏదైనా ఓల్డ్ది ప్యాన్ ఉంటే అది పెట్టేసుకొని మంట కొంచెం హైలో పెట్టాలండి. ఇప్పుడు ఇదంతా మనం చేసుకున్నది దాని మీద పెట్టేయాలి. ఇది గోధుమ పిండి అండి, మనం దమ్ పెట్టుకోవాలి కదా, సైడ్స్కి అదే పొగ, సైడ్స్కి అది ఎయిర్ అనేది బయటికి రాకుండా బాగా దమ్ అవ్వడానికి ఇది పెట్టేసుకోవాలండి. ఫస్ట్ ఇలా బాణలీకే మనం ఇది అంటించేసుకోవాలి.
ఇప్పుడు ప్లేట్ని ఇలా పెట్టి ప్రెస్ చేసేసుకొని ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లోకి ఈ గోధుమ పిండిని ఇలా పెట్టేసుకోవాలండి. మామూలుగా అయితే ప్లేట్ పెట్టి పెడతారు, కానీ అలా కాకుండా ఇలా ఒకసారి పెట్టి చూడండి, అసలు ఏది ఎయిర్ అనేది బయటికి రాదు. ఇప్పుడు అది మనం వాటర్ వంపుకున్నాం కదండి, అది దాని మీద పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి తర్వాత లోలో పెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ దాకా పెట్టుకోవాలి. బిర్యానీలోకి మేము కొంచెం రైతా చేసుకున్నామండి, పెరుగు పచ్చడి, ఇంకా అలాగే ఇది పుదీనా చట్నీ అండి. ఆఫ్టర్ 20 మినిట్స్ చూడండి ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నేను తీసి చూపిస్తాను చూడండి, అంతా ఎంత ఈవెన్గా కుక్ అయిందో చూడండి. ఇలా లేయర్కి వేయడం వల్ల అది కలర్ఫుల్గా ఉంటుందండి. ముక్కలు కూడా చాలా బాగా కుక్ అవుతాయండి, అస్సలు గట్టిగానే ఉండవు, చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. మీకు ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంటాయో చూడండి. అది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే అండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ముక్కలు అనేవి కూడా చాలా బాగా కుక్ అవుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.